చోటు చాలా బాగుంది. ఏ పిల్లలు, సముద్రం లోపల కొట్టు వెళ్ళిపోకండి. మన శివ ఎక్కడున్నాడు? వాడు సైకిల్ మీద వెళ్ళాడు. పైన కొండ మీదకు వెళ్ళుంటాడు. ఇప్పుడే వస్తాడులే. సార్ మీకేమైంది సార్? స్పృహ తప్పి పడిపోయే సమయం కాదు సార్. లేవండి. ఇటు చూడు. ఏరియాలో సీ మాన్స్టరా అలా ఉండడానికి వీల్లేదు. అసలు లడ్డూ సింగ్ పేరు వినగానే పక్షులు ఎగరడానికి మర్చిపోతున్నాయి, చేపలు ఈదుకుంటూ వెళ్ళడానికి మర్చిపోతున్నాయి, సింహం తాను గెలుపుని మర్చిపోతుందేమో. కానీ మీరు చెప్తున్నది జరగచ్చు. సరే, నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు, అసలు ఏం చెయ్యాలి? ఈ రోజు శివ ఉండడం వల్ల మేమంతా బయటపడ్డాం. కాబట్టి మీరు తప్పకుండా శివకి సన్మానం చేసి తీరాలి. ఒకవేళ అది గనక రాత్రికి తిరిగి వచ్చిందంటే మీరిద్దరూ కలిసి మీ చేతులతో నలిపి చంపేయాలి. అర్థమైందా? అది 2 చేతులతో, ఈ మాస్టర్ ని ఈ 2 చేతులతోనా? అసలు మీరు ఏం చెప్తున్నారు? సార్, భయపడవలసిన అవసరం లేదు. సీ మాన్స్టర్ ఇప్పటి వరకు నేల మీదకి రాలేదు సార్. లైట్ హౌస్ వరకే వస్తుందని విన్నాను. లైట్ హౌస్ చాలా ఏళ్ల క్రితమే మూసేశారు. అక్కడికి ఎవరూ రారు సార్. అందుకే ఆ సీ మాన్స్టర్ అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటుంది సార్. కానీ అది సీలోనే ఉంటుంది సార్. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. అది వస్తే మాత్రం ఏంటి, మన లడ్డూ సింగ్ సార్ ఉన్నారుగా, 2 చేతులతో దాన్ని తరిమేస్తారు. అందరూ 2 చేతులని మాట్లాడుతున్నారేంటి? నేను ఇన్స్పెక్టర్ ని, పెద్ద బయల్వాన్ని కాను. అందరూ సైలెంట్ గా వెళ్ళి పడుకోండి. ఏదైనా ప్రాబ్లం అయితే శివాని నిద్ర లేపండి. నేనేమంటున్నాను, నన్ను నిద్ర లేపమని అంటున్నాను. అరే, ఆ లైట్ హౌస్ లోపల ఏదో లైట్ వెలుగుతోంది. దాంట్లో ఎవరుంటుంటారు? అదిగో సరిగ్గా చూడండి, ఎవరో లైట్ ద్వారా సిగ్నల్ ఇస్తున్నారు. సరే రండి, వెళ్ళి చూద్దాం. మీరందరూ ఈ రాత్రి పూట బయట ఏం చేస్తున్నారు? వెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. సార్, ఆ లైట్ హౌస్ మీద ఎవరో టార్చ్ ద్వారా ఎవరికో సిగ్నల్ ఇస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతోంది. ఏమంటున్నావు? ఏంటయ్యా ఇది సమస్య? ఇప్పుడు నేను వెళ్తున్నాను, మీరు నాతో పాటు రండి. ఏం జరుగుతుందో చూద్దాం అంటావా? మీలాంటి ధైర్యమైన ఇన్స్పెక్టర్ మాతో పాటు ఉంటే మాకింకా ఏమీ కాదు.
శివా అరే అటు చూడండి, అక్కడున్నాయే అవి రెండు నీళ్ళల్లో తేలుతాయి కదా. అయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎవరో ఆ లైట్ హౌస్ కి రోజు వెళ్తున్నారు. అరే అరే శివ, వెళ్తే వెళ్ళే వాళ్ళు వెళ్ళని, మనం ఎవరి కోసం భయపడాలి? హాయ్, వెళ్దాం. వెళ్ళి మనం అందరం పడుకుందాం. రాత్రిలో ఎవరినైనా డిస్టర్బ్ చేయడం బ్యాడ్ మేనర్స్ అవుతుంది. సార్, నైట్ ఎవరు లైట్ హౌస్ లోపల గుడ్ మేనర్స్ ఉన్న వాళ్ళు ఉండరు, బ్యాడ్ మేనర్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. రండి. వెళ్దాం. హాయ్. స్తంభంలో నిలబడిపోయామే, రాబోదాం. చూడు, ఇక్కడ ఎవ్వరూ లేరు. రా, మనం అందరం తిరిగి వెళ్దాం. చూస్తుంటే ఇక్కడ ఎవరో శాండ్విచ్ తిన్నట్టున్నారు. మాన్స్టర్స్ ఎక్కడైనా శాండ్విచ్లు తింటాయా? ఇంతకీ ఆ గైడ్ ఎందుకు మన దగ్గర అలా చెప్పాడు? మాన్స్టర్ మాన్స్టర్ అని భయపెట్టాడు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరుగుతోంది.
లడ్డు సింగ్ గారేరి? వాళ్ళు పోలీసు వాళ్ళు కదా, ప్రజలకు రక్షణ కల్పించడం వాళ్ళ పని. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. యుడి నువ్వు అలా మాట్లాడుకో. ఆయనకి ఏదైనా ప్రమాదం సంభవించుండొచ్చు కదా. ఓ నో, రండి మనం వెళ్ళి ఆయన్ని వెతుకుదాం. ఏయ్ హూలా హూలా అని అరుస్తున్నారే, ఏంటయ్యా ఈ గోల? నా పేరు అబున్ హబూసా. నేను ఏది చెప్తే అది వాళ్ళు వింటారు. నువ్వు ఆ పిల్లలు కలిసి అనవసరంగా ఈ ప్రదేశానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా సముద్రపు ప్రాణిని మీరు గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు మేము అందరం దాన్ని ఈ ప్రదేశానికి రప్పించి మిమ్మల్ని ఇద్దరిని బలి ఇవ్వబోతున్నాం. హూలా హూలా హర్ హబూసా. కొట్టండి, మేళాలు బాగా కొట్టండి, మన సముద్ర ప్రాణిని పిలవండి. ఏంటయ్యా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నేనేమి చికెన్ బిర్యానీయో, తందూరి చికెన్ లేకపోతే మటన్ బిర్యానీయో కాదు. మేము మనుషులు, మమ్మల్ని వదిలేవయ్యా. మమ్మీ హూలా హూలా హర్ అబూన్సా. హూలా హూలా. ఇక మీదట ఈ ప్రదేశానికి మీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకో అడుగు. ఎందుకు? ఎందుకంటే ఆ సముద్ర ప్రాణి మీ ఇద్దరిని తినబోతున్నది. మమ్మల్ని వదిలేయ్, మమ్మల్ని వదిలేయ్. సరే, మిమ్మల్ని వదిలేస్తాం. మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఆ సముద్ర ప్రాణి వచ్చి మిమ్మల్ని తింటుంది. ఎందుకంటే అది తినేటప్పుడు ఈ ప్రదేశంలో మేము ఉండకూడదు. ఉంటే దానికి కోపం వస్తుంది. అందుకని మేము వెళ్తున్నాం. హూలా హూలా హర్ అబూన్సా. హూలా హూలా. ఇదిగో చూడు, ఊలా ఊలా ఏమో చెప్తున్నావు. మమ్మల్ని వదిలేవయ్యా, మమ్మల్ని వదిలేమని చెప్పు మమ్మీ. శివ, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. నువ్వు వచ్చావు, నాకు ప్రాణం వచ్చినట్టుందయ్యా. కానీ శివ, అదిగో చూసావా, సీ మాన్స్టర్ వస్తోంది. చేశారు. తప్పు మీద తప్పు మీరు చేస్తూనే ఉన్నారు. మీరు మా సముద్ర ప్రాణికి భయంకరంగా కోపం తెప్పించారు. ఇప్పుడు సముద్ర ప్రాణిని నేను ఇక్కడికి పిలవబోతున్నాను. దాని కోపాన్ని నేను పెంచబోతున్నాను. అది మీ అందరినీ తినేసి పిలవండి, లేదంటే నన్ను పిలవమంటారా?
అతను పెద్ద కిలాడిలా ఉన్నాడు. అది ముందు మీ అందరిని తినేసి తర్వాత సపరేట్ గా మీ ఫ్రెండ్ వచ్చి తిననివ్వండి. దాన్ని పిలవండి, డ్రమ్ములు కొట్టండి. హాయ్ ఎవ్రీబడీ. శివ, నువ్వు లోపల నుంచి ఎలా రాగలుగుతున్నావు? ఎందుకంటే ఇది నకిలీది. అది మాత్రమే కాదు, దీన్ని నడిపేది వీళ్ళే. ఫ్రెండ్స్, ఈ మాన్స్టర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ రెండు నాకు అర్థమయ్యాయి. కానీ మనకి ఇప్పుడు అర్థమవ్వని విషయం ఒకటే, అది అంకుల్ హిస్టరీయే. అసలు మీరు ఎవరు అంకుల్? నా పేరు నట్వర్ సింగ్. నేను ఇక్కడికి వచ్చింది వేరే ముఖ్యమైన పని మీద. ఇక్కడే పెద్ద సైజులో ఉన్న ముత్యాలు దొరుకుతున్నాయి. ఇక్కడున్న ప్రజల్ని భయపెట్టి తరివేయటానికి ఈ సీ మాస్టర్ ఐడియాని తీసుకొచ్చాను. దీంతో నేను ఇక్కడున్న వాళ్ళందరినీ భయపెడుతున్నాను. నా ప్లాన్ అంతా మీరు చెడగొట్టారు. మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను పిల్లలు. అంకుల్, పిల్లాడని మాత్రం చెప్పద్దు. పిల్లాడు అనకుండా ఇంకేమనమంటావు చెప్పు. శివ. శివ, నా పేరు శివ. ఆ పిల్లాన్ని వదలకండి. రేవా, ఆది, యుడి, లడ్డూ సింగ్ గారు, మీరు వెళ్ళని అరెస్ట్ చేయండి. నేను వెళ్ళి వాడి సంగతి ఏంటో చూసొస్తాను. త్వరగా త్వరగా కానిస్టేబుల్, త్వరగా. Hey! No! No! శివ Shiva! శివ Shiva! ఏం చేస్తున్నావు? నన్ను వదిలే. భయపడ్డారా అంకుల్? నేను భయపడ్డావా? భయం
భయం అన్న పదం నా డిక్షనరీలో లేదు శివ. ఇది డూప్లికేట్ మాన్స్టర్ కాబట్టి నిన్ను ఒంటరిగా నేను వదిలేశాను. ఇదే ఒరిజినల్ అయి ఉండాలి, అప్పుడు తెలుస్తుంది నా సంగతి. నా సామి రంగా 2 పెడతాను, దానికి చూసుకో. నేను నిజమే చెప్తున్నాను కదా. ఆయ్ ఆయ్ సూపర్ శివ అదరగొట్టేశావు. భీమ్ సింగ్, ట్యాంకర్ వచ్చింది, వెళ్ళి చూడు, నీళ్లు పోయించు. ఎప్పటికీ నీళ్ల సమస్య తీరుతుందో ఏమిటో తెలియడం లేదు. ఈ నీళ్ల ట్యాంక్ లో తీసుకొచ్చే నీళ్లు తాగి ఆరోగ్యం సగం పాడైపోతుంది. ఇక అందరూ నీళ్లు తాగడం మర్చిపోండి, వండుకోవడం, పళ్ళు తవ్వుకోవడం, స్నానం చేయడం మర్చిపోండి. ఎందుకంటే మన విదాస్ నగరానికి నీళ్ల కరువు రాబోతోంది, చాలా పెద్ద కరువు. ప్రజలందరూ ట్యాంకరు నీళ్లు తాగి తాగి వ్యాధులకు గురవుతున్నారు. ఓహో, మళ్ళీ నీళ్ల సమస్య. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో తెలియడం లేదు. పానీ గారికి జిందాబాద్. పానీ గారికి జిందాబాద్. పానీ గారికి జిందాబాద్. పానీ గారికి జై. పానీ గారికి జిందాబాద్. పానీ గారికి జిందాబాద్. పానీ గారికి జిందాబాద్. పానీ బాస్, మన బిజినెస్ నిజంగా అదిరిపోతోంది. ఈ ఊర్లో ఉన్న నీళ్ళని పట్టి మన బాటిల్లో పోసి మినరల్ వాటర్ బాటిల్ గా మార్చి భలే డబ్బు సంపాదించుకుంటున్నాం బాస్. ఎవరైతే మన బాటిల్ డబ్బులు ఇచ్చి కొనుక్కోలేకపోతున్నారో వాళ్ళు మన ట్యాంకర్ లారీ నీళ్ళని కొనుక్కుని మరీ తాగుతున్నారు బాస్. నిజం బాస్. ఇలా చూడండి పానీ బాస్, విదాస్ నగరానికి ఎన్ని పైపుల నుంచి నీళ్లు తీసుకొచ్చినా అన్ని పైపుల్ని మనం బద్దలు కొట్టేస్తున్నాం కదా. వాళ్ళు ఎన్నిసార్లు సరి చేసినా మనం అన్నిసార్లు బద్దలు కొట్టేస్తున్నాం కదా. సరిగ్గా ప్లాన్ చేసామంటే గాలిని కూడా మనం డబ్బులకి అమ్మేయచ్చు. ఈ విదా సిటీలో నీళ్ల సమస్య ఉన్నంత వరకు ఈ నీళ్లను అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తూ మనం డబ్బులు సంపాదించవచ్చు. మర్చిపోకండి, ఈ విదా సిటీలో నీటి సమస్య అనేది ఎప్పటికీ పోకూడదు. బాస్, ఇక్కడే మనం చాలా రోజులు ఉన్నాం. ముందుకి నుంచి వెళ్ళిపోదాం బాస్, లేదంటే అనుమానం వస్తుంది. అనుమానం ఎలా వస్తుంది? మన కంపెనీలో తయారయ్యే మినరల్ వాటర్ కి వేరే వాళ్ళ కంపెనీల పేర్లు పెట్టాము. ఎవరికి ఎటువంటి అనుమానమో రాదు. ఇది మనం మాత్రమే చేస్తున్నామని నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. మనం సరిగ్గా ప్లాన్ చేశామంటే దేన్నైనా సాధించవచ్చు. ఆ లారీలు వేరే వేరే కంపెనీల నుంచి వస్తున్నాయి. అన్నీ ఒకే వైపు వెళ్తున్నాయి, కానీ వాటి కంపెనీలు వేరే వేరే చోట్ల కదా ఉండాలి. రండి వెళ్ళి తెలుసుకుందాం. నేను ఇటువైపు నుంచి వెళ్తాను, మీరు అటువైపు నుంచి రండి. ఓకే శివ, ఆల్ ది బెస్ట్.
ఎవరా పిల్లోడు మనల్ని ఫాలో చేస్తున్నాడు? ఇప్పుడు చూపిస్తా నా తడాకా. అరే ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ ట్యాంకర్లన్నీ ఒకే కంపెనీకి చెందినవి. ఇంకా నీళ్లు కూడా అందరూ ఒకే పైపులో నుంచే పట్టుకుంటున్నారు. కాబట్టి ఫాల్ట్ అంతా ఈ కంపెనీ మీదే. అనవసరంగా జనాలు ఈ నీళ్లు తాగి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. పిల్లోడా ఒక్కడేం చేస్తున్నావు? ముందు వాడిని పట్టుకోండి. అలాగే సార్. వాడే మనల్ని ఫాలో చేస్తూ వచ్చాడు. అంకల్ ఇక్కడున్నాను. ఆగరా రేయ్. అన్నయ్య వాడు తప్పించుకున్నాడు, పట్టుకోండి. అంకల్ త్వరగా రండి. ఎందుకు ఆగిపోయారు? లడ్డు సింగ్ గారికి ఎలాగైనా ఇది చెప్పాలి. త్వరగా అడిగి వైపున్న మార్గానికి రండి. ఆ పిల్లోడు అక్కడే దాక్కున్నాడు. నాకు డబ్బు గురించి ఎటువంటి సమస్య లేదు లడ్డూ సింగ్ సార్. పేదవాళ్ళకి నేను నీటిని ఊరికే ఇస్తున్నాను సార్. ఎవరెవరికి ఇవ్వమని చెప్తారో వాళ్ళందరికీ నేను నీటిని ఊరికే ఇస్తాను సార్. ఎవరికి నీటి సమస్య అనేది ఉండకూడదు సార్. ఆహా ఆహా ఏం ఆలోచనలండి మీవి. మీరు పురుషుడే కాదండి, మహాపురుషుడండి, మహాపురుషుడు. ఎంత గొప్ప ఆలోచన అండి మీది. వాహ్, మీలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వర్షాలు పడుతున్నాయండి. నన్ను మరీ పొగడకండి. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాను. ఎవరన్నా కష్టపడుతున్నారంటే నేను చూస్తూ ఊరికే ఉండలేను సార్. హలో లడ్డూ సింగ్ స్పీకింగ్. ఏంటి నా ఏరియాలో దొంగతనమా? నువ్వు ఏం చెప్తున్నావు శివ? ఎస్ ఎస్, ఏమంటున్నావు? ఓహో, అది అన్నమాట సంగతి. నేను ఇదిగో వస్తున్నాను శివ. చూసారా చూసారా ఈ ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు?
ఇప్పుడు మీరున్నారు, మీకు ప్రాణం ఏదని అడిగితే ప్రజలని చెప్తారు. కానీ ఇంకొక గ్రూప్ ఉందండి, వాళ్ళు మురికి నీళ్ళని వ్యాపారం చేస్తున్నారట. నా పేరు లడ్డూ సింగ్. నేనే మామూలుగా ఫేమస్ అయిపోలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా సరే దొంగిలించిన తర్వాత మర్యాదగా దొంగిలించిన వస్తువు ఇచ్చి లొంగిపో, లేదంటే లడ్డూ సింగ్ సార్ వదలరు అని వాళ్ళు చెప్పగానే దొంగలంతా వదిలేసి అక్కడి నుంచి పారిపోతారు. అరే అద్భుతం అండి, మీకు కూడా నా గురించి పూర్తిగా తెలిసిపోయిందన్నమాట. సరే ఇప్పుడు బయలుదేరుతున్నాను. శివ కొండల మధ్యలో ఎక్కడో దాక్కున్నాడు. ముందు నేను వెళ్ళి ఈ నీటి సమస్యకు కారణమైన ఆ దొంగని పట్టుకోవాలి. మా నీళ్ళని మా దగ్గర నుంచి దొంగిలించి మాకే అమ్ముతాడా? వాడి గొడవన్ ఎక్కడ ఉందో శివ కనిపెట్టేశాడట. ఇప్పుడే వెళ్ళి అందరినీ అరెస్ట్ చేసి పారేస్తాను. చెయ్యండి చెయ్యండి చెయ్యండి, త్వరగా వెళ్ళి ఆ దొంగ సన్నాసుల్ని పట్టుకోండి. వాళ్ళకి శిక్ష పడే తీరాలి. హలో రేవా, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి. నేను ఇక్కడ బాగా ఇరుక్కుపోయాను. లడ్డూ సింగ్ గారిని ఎలాగైనా ఇక్కడికి రమ్మను. మనం వాళ్ళని అప్పుడు సులభంగా పట్టుకోవచ్చు. ఓకే ఓకే శివ, ఆల్ ది బెస్ట్. అదిగో పిల్లోడు అక్కడున్నాడు, పట్టుకోండి. అదిగో పిల్లోడు అక్కడున్నాడు, పట్టుకోండి, వదిలిపెట్టకండి. బండాపో శివ ఎక్కడున్నాడు? నేను చెప్తాను లడ్డూ సింగ్ సార్, నేను చెప్తాను. సరిగ్గా ప్లాన్ చేస్తే వీచే గాలి కూడా డబ్బులిచ్చి కురిపించొచ్చు. ఆ పిల్లవాడిని ఎలాగైనా సరే కొంచెంసేపట్లో మేము పట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దొరికిపోయారా? భయపడతావా? లడ్డూ సింగ్ నే భయపట్టాలని చూస్తావా? చూసుకుంటా, ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా చూసుకుంటా. ఇలా చూడు, ఆ పిల్లవాడు తన ఫ్రెండ్స్ కాపాడుకోవడానికి ఇక్కడికి వస్తాడు. అందుకని అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. అదిగో వచ్చేసాడు ఆ పిల్లోడే, పట్టుకోండి, అతన్ని తప్పించుకోండి. రారా పిల్లాడా, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నిన్నే అడుగుతున్నాను కదా, ఏమిటో చెప్పు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఆహా, పిల్లాడిని పిల్లాడు అనుకుంటా ఇంకేమనమంటావు చెప్పు. శివ, నా పేరు శివ. శివనా, పట్టుకోండి, వాడి ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళకూడదు. లడ్డు సింగ్ గారు, ఫైట్ స్టార్ట్ అయింది. ఆల్ ది బెస్ట్ శివ. శివ సార్. శివ శివ. ఇక్కడ ఫైటింగ్ మ్యాచ్ జరగడం లేదు సార్. మీరు శివాకి సహాయం చేయండి. ఓ ఎస్ ఎస్. ఆ కానిస్టేబుల్ రా రా, మనం వెళ్ళి ఫైట్ చేద్దాం. ఓయ్ కానిస్టేబుల్. నడువులు విరిగిపోయాయి. అమ్మా, లడ్డూ సింగ్ గారు, అందరినీ తీసుకొని పారిపోండి. ఓకే శివ.
ఎక్కడికి తీసుకెళ్తున్నారు? శివగాడు వస్తాడు, ఉండండి. మీరెందుకు అనవసరంగా కంగారు పడతారు? శివే చూసుకుంటాడు కదా. ఓ అదా విషయం. రండి పిల్లలు, మనం ఇంటికి వెళ్దాం. రండి. రా. ఆ పిల్లలు తప్పించుకొని పారిపోతున్నారు. త్వరగా వెళ్ళండి, వాళ్ళెవరూ తప్పించుకోకూడదు. త్వరగా పోనీ. సార్, మీరు మీ డ్యూటీలో ఎంతో సిన్సియర్గా ఉంటారు సార్. నాకెంతో ఆనందంగా ఉంది, అందుకే మీకు సెల్యూట్ చేస్తున్నాను. సెల్యూట్ సార్. శివ, వాళ్ళని దారి మళ్లించడానికి నేను నీకు సాయం చేస్తాను. ఏంటి? కొంచెం ముందుకు వెళ్ళాక వీక్ శాండ్ ఉంది, నీకు గుర్తుంది కదా? ఎస్ యూర్ రైట్. మీరటు కొంచెం దూరం వెళ్ళాక ఆగిపోండి. ఏంటి, మీకు అర్థమైందా? మిగతా అంతా నేను చూసుకుంటాను. వాళ్ళంత వేగంగా వచ్చినందువల్ల వాళ్ళ ట్యాంకర్ ఇంజిన్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే ఓకే, నేను లడ్డు సింగ్ గారికి చెప్తాను. ఓయ్
ఇప్పుడేమంటారు బీర్పానీజీ? మీకు టైర్డ్ గా ఉంటే పర్వాలేదు, జైల్లో వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు.